హే గైస్, అందరూ ఎట్లున్నారు? చాలా అంటే చాలా బాగున్నట్టున్నారు గైస్. నేను ఈరోజైతే ఎంతో కష్టపడి ఆల్మోస్ట్ ఒక 5 hours అయిపోయింది నాకైతే ఇచ్చేయడానికి. ఇప్పుడే చూపిను, గ్రాండ్గా చూపిస్తాను. నాకైతే చాలా అంటే చాలా టైం పట్టింది గైస్. అసలు ఎట్లా అయిందంటే, ఒకడు వచ్చాడు గైస్, సాయంత్రం అయింది. నాకాడేమో 2 ఊళ్ళు ఉన్నాయి. ఆఫ్లైన్లో ఆడుతున్నప్పుడే నేను సర్లే అని ఒక గుంతలో తీసుకున్నా గైస్. నేను అట్లా గుంతలాగా తీసుకున్నా. ఫస్ట్ అయితే ఇక్కడ దాకా నార్మల్గా తీసుకున్నా. ఇదిగోండి, జస్ట్ ఇలా తీసుకున్నా నార్మల్గా గుంతలాగా ఇట్లా తీసుకొని ఇట్లా పెట్టుకున్నా. నా తర్వాత మైనింగ్ చేస్తే ఏమైనా దొరికిద్దేమో అనుకొని నాకు అప్పుడే ఒక ఐడియా వచ్చింది గైస్. ఏంటంటే ఎక్స్పీ ఫామ్ ఎందుకు చేయకూడదని. ఎక్స్పీ ఫామ్ చేస్తే ఎక్కువ నాకు వస్తుంది కదా లాభం అని అయితే నేను అనుకున్నా గైస్. ఫైనల్గా అయితే వి డిడ్ గైస్. మనమైతే ఎక్స్పీ ఫామ్ అయితే చేసాం. ఆల్మోస్ట్ నాకు 5 hours పట్టింది గైస్. మా దోలు తీరిపోయింది గైస్. నాకైతే మామూలు దోలు తీరలా. ఇదిగోండి గైస్, అక్కడ మధ్యలో వెళ్ళిపడతారు అందరూ. ఇక్కడ టార్చెస్ అన్ని తీసేయాలి, మీకు చూపిద్దామని నేనైతే చేశాను. ఇట్లా ఇప్పుడైతే టార్చెస్ తీసేసి మనం పైకి వెళ్ళిపోదాం. మీకు చూపిస్తా గైస్. కిందకు కూడా నేను ఒక రూట్ చేసుకున్నా. ఆ రూట్ చేసేసరికి నాకు చాలా 100 సార్లు చచ్చిపోయాయి గైస్. నేను తొందరగా వెళ్ళాలి, టార్చ్ తీసేసి మోసపాన్ అవుతాయి మళ్ళీ. తొందరగా త్వరగా గుహలో చేసేది గైస్. నేనైతే కామెడీగా మరి చాలా కామెడీ చేసా. అయినా కానీ 5 hours పట్టింది చేసి నాకు. దోల తీరిపోయింది నాకు. దశిస్కోవాలి దూలా అంటారు అన్నట్టు అయిపోయింది నాకు. మూసేసాం గైస్. ఇప్పుడైతే మీకు చూపిస్తా. కిందకి వెళ్ళి స్పాన్ అవుతా ఉంటారు అనుకుంటా. ఇదిగోండి గైస్, కిందకి అయితే ల్యాడర్ వేసా. చూడండి ఒక్కసారి చూడండి ఎంత కాబుల్ స్టోన్ గైస్. కాబుల్ స్టోన్ ఇంకేమన్నాను అది అన్నీ బాబోయ్ తీసేలోకి మావలేదు. నేను ఇదిగోండి ఇంత తీసా కదా గైస్ పైన. అదే వచ్చి పడింది, టెస్ట్ చేసా. ఇట్స్ వర్కింగ్. ఓకే గైస్, మాప్స్ వచ్చి పడతాయి. ఓకే, ఓ షేట్, కొంపతీసి మాప్స్ రాగలవా ఏంది? రాలేండి గైస్. పిల్ల జాంబీలు అయితే 100% వస్తారు. వాళ్ళ కోసం కూడా ఏదైనా చేయాలి, స్పెషల్ వాళ్ళ కోసం. ఓకే, ఈ పక్కన తీసేద్దాం. ఆల్మోస్ట్ నాకు 5 hours అయిపోయింది గైస్. మొత్తం నా జీవితంలో అంతసేపు ఇప్పుడు పెట్టలా. 5 hours అంటే మామూలు విషయం కాదు. మొత్తం 5 hours అయిపోయింది గైస్. 5 hours అయితే కష్టపడి నేనైతే బిల్ చేశా గైస్. బాబోయ్ తీసేసరికే నాకు దోల తీరిపోయింది. సో నా ఇన్వెంటరీ చూడు, కాపీ స్టోన్ ఎంత నిండిపోయిందో. మొత్తం నిండిపోయింది. ప్లస్ బయటికి వెళ్ళి స్టీక్, ఇంకా బెడ్, ఇవన్నీ అయితే మొత్తం సెటప్ చేసేసుకున్నా గైస్. ఎప్పుడు బిల్డ్ చేయకన్నా ముందే గైస్. ఇదిగోండి, ఇప్పటి నుంచి అయితే ఏదైనా నల్ల బొగ్గు క్యారెక్టర్ అనమాట, రాకీ బాయ్ లాగా. ఎట్లుందో కామెంట్ చేయండి. చూసారు గైస్ ఎట్లుందో? ఎంత కష్టపడ్డా గైస్. నేనైతే మామూలు కష్టపడలేదు. ఇక్కడైతే కొంచెం చిన్నగానే వెళ్ళాలి, లేకపోతే పడిపోతాం. నేను జస్ట్ ఏదో నార్మల్గా అనుకొని వచ్చా. అప్పుడు నాకు కొంచెం అక్కడ 2 బెడ్లు ఉన్నాయా? 2 ఉన్నాయి గైస్. కింద ఒకటి ఉంది, ఇక్కడ ఉంది. 2 ఎప్పుడు చేశాను నేను? ఓకే, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి గైస్. నేను అలిసిపోయా గైస్. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎడిటింగ్ చేయాలి. ఇప్పుడు నేను చేస్తున్న వీడియోని ఎంత కష్టపడ్డా గైస్, మామూలు కష్టపడలేదు. నేను అయితే ఆఫ్లైన్లో వీడియో తీద్దాం అనుకున్నాను, మీకు చూపిద్దాం అనుకున్నాను, కానీ లెంత్ అయిపోద్ది అనుకున్నాను. ఎందుకంటే నాకు 5 hours అయింది గైస్. 5 hours అయింది. మళ్ళీ నేను దాన్ని ఎడిటింగ్ చేసి మీకు పెట్టేలోపు ఇంకా చాలాసేపు అయిపోద్ది. నాకైతే ఇప్పుడు కళ్ళు జిమ్ అంటున్నాయి గైస్. 5 hours కష్టపడ్డా దీనికోసం. ఫలితం బాగానే వస్తుంది అనుకుంటున్నా. చాలామంది చెప్పారు ఇది నైట్ పూటే వర్క్ అవుద్దని. పొద్దున్న పూట కూడా వర్క్ అయ్యిద్ది గైస్. ఎందుకంటే చీకటి ఉంది కదా, అమౌంట్ స్పాన్ అవుతాయి అనుకుంటున్నా. నేను ఇంకోటి కూడా చేయాలి గైస్. క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టి ఇది ఒకటి చేయాలి కదా. ఎస్, ఇది గైస్. దీనికైతే ఇవి మాత్రమే తక్కువ. ఒక్క నిమిషం మన కాడ ఇది లేదు. మనమైతే బయటికి వెళ్ళి కొట్టుకోవాల్సిందే. ఇది
పెడదాం అనుకున్నా గైస్, ఎందుకంటే వాళ్ళు వచ్చి నాకు ఇంకా ఈజీగా అయిపోద్ది. మళ్ళీ వాళ్ళు వచ్చి బాబోయ్ చాలాసేపు అయిపోద్ది. నేనైతే 20 బ్లాక్స్ కింద తీసా గైస్. 20 బ్లాక్స్ కిందకి 8 బ్లాక్స్ అటు, 8 బ్లాక్స్ అటు, 8 బ్లాక్స్ అటు, 8 బ్లాక్స్ అటు, ఇట్లా 4 సైడ్స్ పెట్టేసి వాటర్ అయితే పోసారు 2 సైడ్లు. మీకు తెలిసే ఉంటుంది, చాలా అంటే చాలా కష్టపడ్డా గైస్ దీనికోసం అయితే. చూడండి అమ్మ కాబుస్టోన్ ఎంత చూడండి. ఐరన్ కోసం అయితే చాలా ఎతికాను, కొన్ని కేవ్స్లో అయితే దొరికింది నాకు. చాలా కష్టపడ్డా గైస్. మనమైతే ఇప్పుడు పైకి వెళ్ళి అక్కడైతే అది తీసేసుకుందాం. ఆ వుడ్ దాన్ని కొడితే వచ్చింది కదా, ఆ వుడ్ తీసేసుకుందాం. ఎంత కష్టపడ్డా గైస్ నేనైతే, మామూలు కష్టపడలేదు, ఘోరంగా కష్టపడ్డా. పొద్దున సాయంత్రం ఇంకదే పని నాకు. ఓకే అబ్బాయి దోళ తీరిపోయింది గైస్ నాకైతే చేసేసరికి. 5 అవర్స్ అంటే మామూలు మాటలు కాదు. ఓకే ఇది పెట్టేసి ఇది ఇంకా ఏం కావాలి, స్టిక్స్ నాకు చూడండి గైస్. వుడ్ అయితే నాకు ఓకే వుడ్ అయితే ఇక్కడ పైన కనిపిస్తుంది కదా 53 అంతైతే మనం వుడ్ సంపాదించు మామూలుగా ఉండదు మన పని. ఓకే ఇదొకటి, ఇంకోటి కావాలి నాకు, ఒక 4 కావాలి గైస్, ఎందుకంటే అది ఉంది కదా దానికోసమే. ఓకే వచ్చింది నైస్. అది అక్కడ పెడితే ఈజీగా ఆటోమేటిక్గా అయిపోద్ది, మీకు ఐడియా ఉంటుంది, మీకు తెలుసు. ఓకే అమ్మ ఫైనల్గా కంప్లీట్ అవ్వబోతుంది గైస్. ఎంత కష్టపడ్డా గైస్ నేనైతే, మామూలు కష్టపడలేదు, ఘోరంగా కష్టపడ్డాను. ఇదేంటి వుడ్ గట్టిగా ఫుల్ అయిపోయింది ఇన్వెంటరీ. అండర్స్టూడ్. ఏం పడేద్దాం, ఇవి పడేద్దాం కరెక్ట్ అవుతుంది. ఇంకా ఇది ఒకటి పడేయాలి, సాప్లింగ్స్ పడేద్దాం కలెక్ట్ అవ్వు. ఇప్పుడు ఇది తీసుకొని ఇక్కడ పెట్టి ఇలా నొక్కి ఇలా పడితే సెట్. అమ్మ ఇది కూడా పడేయాలి గైస్. ఓకే ఓ మై గాడ్ తోల తీరిపోయింది. ఇంకొక్కటి వస్తే చాలు గైస్, ఇంకా జస్ట్ 1, ఓన్లీ 1. ఈ 3 చాలు నాకు 3 చాలు. ఓకే 3 వచ్చేసినాయి. ఇంకా కొన్ని స్టిక్స్ చేసుకోవాలి. స్టిక్స్ వచ్చేసినాయి. లాస్ట్ 1. ఇప్పుడైతే మనం కిందకి వెళ్ళి పెట్టేద్దాం గైస్. 5 అవర్స్ గైస్, ఘోరంగా పని చేశాను నేను. ఓకే మనం అయితే కిందకి వెళ్ళి పెట్టేద్దాం. ఓకే కిందకి వెళ్ళరా, నేను కిందకి వెళ్ళట్లేదు. ఇటు నా దాంట్లోనే ఇదే గైస్ అన్నిటికన్నా షార్టెస్ట్ వీడియో, ఎందుకంటే ఇది లాంగ్ వీడియో అయిపోద్ది. ఎంత 5 అవర్స్ అయితే గైస్, అందుకే నేను పోస్ట్ చేయలేదు. ఓకే చూసారా అప్పుడే వర్క్ అవుతుంది, పొద్దున పూట కూడా వర్క్ అయ్యిద్ది. చూసారా 1 హిట్, ఓన్లీ 1 హిట్ బేబీ. ఓకే మనమైతే కింద ఇది పెడితే బగ్గ మండుతూ ఉంటుంది వాళ్ళకి. ఓకే మనమైతే ఇది పెట్టేద్దాం. ఓ షెట్ చూసారా గైస్, ఇట్స్ వర్కింగ్ మ్యాన్, ఇట్స్ వర్కింగ్. ఎక్స్పీ ఫామ్ లాంటిది. ఎస్ గౌడీ ఏం చేయలేవురా చిన్న. ఒకవేళ పిల్ల జాంబీస్ కోసం ఎందుకైనా మంచిది పెట్టాను గైస్ మంట. ఓ షెట్ మంట పెట్టకూడదు, సర్లేండి గైస్. ఓకే సమ్ టైమ్ హ్యాపెన్స్, ఏం కాదు. ఇప్పుడు ఇది ఎట్లా తీసా నేను తీద్దాం ఫస్ట్. ఓకే ఇది ఇక్కడ బ్లాక్స్ పెట్టి అయితే తీద్దాం. ఇదేం రావట్లేదు, వెళ్ళిపో దాంట్లోకి వెళ్ళు. మనకైతే ఇక్కడ కింద ఆటోమేటిక్గా వచ్చేస్తుంది గైస్. అదిగోండి వచ్చేసింది, బో కూడా వచ్చేసింది. ఇంక ఇప్పటి నుంచి ఇదే గైస్ మన హౌస్. ఇక్కడ స్పాన్ అవుతూ ఉంటాయి, మన రోజు వచ్చి కొట్టచ్చు. బాగుంది, చాలా బాగుంటుంది. పిల్ల జాంబీ స్పాన్ అవుతుంది చాలు. ఓకే మనం అయితే పైకి వెళ్ళిపోదాం. పైకి వెళ్ళిపోయి చెత్త మొత్తం పడేద్దాం. ఓకే గైస్ ఈ రోజు వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోకి వద్దాం. ఇంకా ఏమైనా కొత్త వీడియోలు తేవాలో చెప్పండి, తెచ్చేద్దాం. ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.